విశాఖపట్నానికి వెళ్ళాలనుకుంటున్నటువంటి క్యాంప్ ఆఫీస్ పేరుతో అక్కడికి వెళ్ళాలనుకుంటున్న జగన్మోహన్ రెడ్డికి అడ్డాలు తొలగే పరిస్థితి కనబడుతుంది. నిన్నటి హైకోర్టు వ్యాఖ్యలు చూస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష కోసం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయ ఏర్పాటు మీద ఐఏఎస్ల కమిటీ నివేదికకు అనుగుణంగా జారీ చేసిన జీవో 2283 సవాల్ చేసి దాఖలైన రిపిటిషన్ త్రిసభ్య ధర్మాసనం విచారించాలా లేక సింగిల్ జడ్జి విచారణ జరిపితే సరిపోతుంది అన్న అంశం మీద తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు సీజే నేతృత్వం త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం స్పష్టం చేసింది. క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని, దాన్ని తాము తప్పుపట్టడం లేదని ధర్మాసనం తెలిపింది. అయితే అమరావతిలో ఉన్న కార్యాలయం తరలించవద్దంటూ గతంలో త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు వ్యర్థం కాకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ సుప్మాక దుర్భగ ప్రసాదాలతో కొన్ని ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. జీవో 2283ను రద్దు చేయాలని, అప్పటి వరకు ఆ జీవోను అమలు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు, రాజధాని రైతుల మాదాల శ్రీనివాసరావు, వలపర్ల మనోహరం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం మీద ఇటీవల విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర విశాఖలో క్యాంప్ కార్యాలయ ఏర్పాటుకు బ్రేక్ వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. నేపథ్యంలో జస్టిస్ నిమ్మగడ్డ ఉత్తర్వులు సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సీజే ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీలపై శుక్రవారం సీజే నేతృత్వం ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎన్ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ విశాఖపట్నం ప్రభుత్వ కార్యాలయం తరలిస్తున్నారన్న భావనతో క్యాంప్ కార్యాలయ ఏర్పాటుపై సింగిల్ జడ్జి స్టే ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. వాస్తవానికి కార్యాలయాన్ని తరలించడమే లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి సమీక్ష కోసమే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమీక్ష సమావేశాలకు హాజరయ్యే అధికారులకు వసతి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అందుకే ఆ దిశగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీని పిటిషనర్లు తప్పుగా అర్థం చేసుకుని పిటిషన్లు వేశారన్నారు. ప్రభుత్వ కార్యాలయాల తరలింపుపై గతంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపిందని, అందువల్ల ప్రస్తుత వ్యాజ్యాలను కూడా త్రిసభ్య ధర్మాసనం విచారించాల్సి ఉంటుందని చెప్పారు. సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులను కొనసాగించాల్సిన అవసరం లేదన్నారు. పిటిషన్ల తరపు సీనియర్ న్యాయవాది మురళీధరరావు స్పందిస్తూ తమ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనానికి పంపిన సింగిల్ జడ్జి వద్దకు పంపిన అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేంత వరకు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగించాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు ధర్మాసనం వ్యవహారాన్ని త్రిసభ్య ధర్మాసనానికి పంపే విషయంలో నిర్ణయం వెలువరిస్తామని చెప్పింది.